గానే ఉంటున్నాయి అన్నమాట. సో కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు దేనికోసం కష్టపడుతున్నారు ఈ భూమి మీద అంటే ఖచ్చితంగా డబ్బు గురించి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు మీ జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎందుకు ఎవరి జీవితమైనా సరే ఖచ్చితంగా మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో కానీ వాళ్ళ ఉండడం జరగట్లేదు. కానీ నేను అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మీ జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? మీ క్వశ్చన్ ఎస్ అయితే ఖచ్చితంగా ఈ సెషన్ మీకు 100% మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మీకు ఆ వైపున తీసుకెళ్తాదని నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కష్టపడేది గురించి. సో ఆ డబ్బు సంపాదించే మార్గంలో వాళ్ళు ఏదో మార్గాన్ని ఎంచుకుంటారు. అంటే వాళ్ళు షాప్ నడిపించుకోవచ్చు, లేదు అంటే ఎక్కడొక చోట పని చేయడం ద్వారా ఆ మనీ అనేది సంపాదిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక డబ్బు సంపాదించాలి అంటే మనం ఎక్కడొక చోట వర్క్ చేయాల్సిందే. సో వర్క్లో కనుక తీసుకుంటే ఎలాంటి వర్క్ చేస్తే ప్రాఫిట్ ఎలా వస్తుంది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ కేటగిరీ తీసుకుందాం మనం వర్క్లో. ఒకటి, ఎవరైనా సరే ఎవరి ఇంట్లోనైనా సరే బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది, తర్వాత పెళ్లి చేసేస్తారు. ఎవరింట్లో చూసినా ఇదే క్వశ్చన్ ఉంటుంది, ఇదే ఆన్సర్ ఉంటుంది. సో జాబ్ అనేది కనుక చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయ్, రెండోది ప్రైవేట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఈ రోజుల్లో కష్టసాధ్యమే. ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు, కానీ ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి? ఉండే పోస్టులు 10 అయితే పెట్టే అప్లికేషన్స్ మాత్రం లక్షల్లో ఉంటాయి. సో 10 పోస్టుల కోసం లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు ఎంతమంది దాన్ని సంపాదించగలుగుతారు జాబ్ అనేది? సో గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా కళ. అలా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ రాలేదు కదా అని ఏం చేస్తారు? ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతారు. ప్రైవేట్ సెక్టార్స్ అంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కడొక చోట తన చదువుకి తగ్గ ఒక జాబ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెండిట్లలో చూడండి, జాబ్ ద్వారా ఈ రోజు ఎంతమంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యారు, వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ అవుతూ ఉన్నారు. కనుక చూసుకుంటే 100% చెప్తున్నాను ఫ్రెండ్స్, జాబ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లంకి ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్. అంటే దీర్ఘకాలికంగా వచ్చే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి ఈ రోజు షార్ట్ టర్మ్ సొల్యూషన్. అంటే ఇప్పటి మట్టుకే ఈ నెల మట్టుకు మనకు శాలరీ వస్తుంది, ఈ నెల గడిస్తే సరిపోతుంది అనుకుంటే కనుక జాబ్ అనేది రేపటికి ఇన్సెక్యూరిటీలో మనం ఉండాల్సి వస్తుంది. అలా జాబ్ చేసిన కుటుంబాలలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత ఏ ఒక్కరు కూడా డబ్బు సంపాదించేది మాత్రం జరగట్లేదు. సో వాళ్ళ పిల్లల పైన లేదు వాళ్ళ పెన్షన్ పైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జాబ్లో ఇలా ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ జాబే సెక్యూరిటీ లేనప్పుడు ప్రైవేట్ జాబ్లో ఎలా సెక్యూరిటీ ఉంటుంది? ఉండట్లేదు. సో మనము డబ్బు అనేది జాబ్లో సంపాదించవచ్చు, కానీ లిమిటేషన్, కొద్ది మొత్తంలో మాత్రమే సంపాదిస్తాం. అది ఓన్లీ మనం జీవించడానికి మాత్రమే సరిపోతుంది, నెల జీవించడం కోసమే సరిపోతుంది. మనకు లాంగ్ టర్మ్లో మన డ్రీమ్స్ ఏవి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేము. సో నెక్స్ట్ ఆపర్చునిటీకి వెళ్ళిపోదాం. కొంతమంది జాబ్స్ చేయరు, వాళ్ళ స్టడీ క్వాలిఫికేషన్ ప్రకారం ప్రొఫెషనల్ రంగంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది డాక్టర్స్, కొంతమంది లాయర్స్, కొంతమంది సిఏ, ఇలా చార్టెడ్ అకౌంట్స్, ఇలా చాలా మంది వాళ్ళ ప్రొఫెషనల్ పని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తను సొంతంగా తనకు వచ్చిన ప్రొఫెషన్ని చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉండదు. తను ఒక రోజులో ఎన్ని గంటలైతే వర్క్ చేస్తాడో అన్ని గంటలకు మాత్రమే డబ్బు సంపాదిస్తాడు ప్రొఫెషనల్ రంగంలో. సో ఒక వ్యక్తి దగ్గర 24 గంటల సమయం ఉంది. అది అంబానీ దగ్గర అయినా సరే, ఒక ఆర్డినరీ పర్సన్ దగ్గర అయినా సరే, అది దేవుడు ఇచ్చాడు మనకు. ఉన్నవానికి ఎక్కువ సమయము, లేని అతని దగ్గర తక్కువ సమయం అనేది ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి దగ్గర 24 గంటల సమయం మాత్రం ఇచ్చాడు. కానీ అందులో మనం ఎంత వినియోగించుకుంటే అంతవరకు మాత్రమే డబ్బులు సంపాదిస్తాం ప్రొఫెషనల్ రంగంలో. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, అతను 8 గంటలు 10 గంటలు అతను వర్క్ చేస్తే తనకి ఆ ఇన్కమ్ అనేది వస్తుంది. సో లిమిటేషన్లో ఉంటుంది అనమాట ప్రొఫెషనల్ రంగంలో. సో కిరాణం షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఒక వెల్డింగ్ షాప్ కావచ్చు, ఒక ఫోటో స్టూడియో కావచ్చు, ఇవన్నీ ప్రొఫెషనల్ రంగంలోకి వస్తాయి. అంటే ఎవరి కిందో వర్క్ చేయడం కాకుండా తను సొంతంగా ఒక వర్క్ నేర్చుకొని పని చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అవుతారా అంటే 100% వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం అనేది లిమిటేషన్లో ఉంది. సో మరి డబ్బు ఎక్కడ సంపాదించవచ్చు అని కనుక చూసుకుంటే ఓన్లీ బిజినెస్ వైపు మాత్రం వెళ్తే డబ్బు సంపాదించవచ్చు. సో మరి బిజినెస్ ఎందుకు చేయట్లేదు?
ప్రపంచంలో 100% జనాభాలో ఒక 95% వ్యక్తులు జాబ్ ఆర్ ప్రొఫెషనల్ రంగంలోనే ఉండిపోతూ ఉన్నారు. కేవలం 5% వ్యక్తులు మాత్రమే బిజినెస్ చేస్తున్నారు. మరి కారణం ఏంటి? బిజినెస్ చేయకపోవడానికి కారణం ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండవది రిస్క్, అండ్ ఇవి ఉండడం ద్వారా వాళ్ళు ఆ వైపు వెళ్ళట్లేదు. అండ్ మూడవది మోస్ట్లీ ఏంటి అంటే నాలెడ్జ్. ఒక బిజినెస్ ఎలా చేయాలి అన్న నాలెడ్జ్ లేకపోవడం ద్వారా వీళ్ళు ఆ బిజినెస్ వైపు వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బిజినెస్ లో డబ్బు మాత్రం ఉంది, ఎన్ని అంటే అంత సంపాదించుకున్నారు. ఈ రోజు చూడండి, మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మీ ఊర్లో కనుక చూసుకుంటే వ్యాపారం చేసే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారా, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారా? అంటే బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారు. ఒక డిస్టిక్ లో చూసుకోండి, అండ్ ఒక స్టేట్ లో చూసుకోండి, అండ్ మన ఇండియా కంట్రీలో చూసుకోండి, ఎక్కడికి వెళ్ళి చూసినా ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఆర్థికంగా ధనవంతులై ఉన్నారు. సో బిజినెస్ లో డబ్బు ఉందని తెలిసింది, కానీ మనం చెయ్యట్లేదు. మరి బిజినెస్ అనేది బెటర్ అనుకుంటే మనం నెక్స్ట్ ఆప్షన్ లో చూద్దాం, విచ్ బిజినెస్ ఈజ్ బెటర్. ఒకవేళ బిజినెస్ అనేది బెటర్, బిజినెస్ చేస్తేనే డబ్బులు సంపాదించడం, మరి ఎలాంటి బిజినెస్ చేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు అని కనుక చూసుకుంటే, వర్క్. ఒకసారి మనం బిజినెస్ స్టార్ట్ చేశాక ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. సో మన పని అనేది మనము చేయడం ద్వారా డబ్బు కొద్దిగంతైనా సంపాదిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నేను చేస్తున్న బిజినెస్లో, అంటే నేను ఒక ఫోటోగ్రఫీని బిజినెస్ భావిస్తాను. ఇక్కడ నేను సొంతంగా కష్టపడినన్ని రోజులు మాత్రమే డబ్బులు వస్తాయి, కానీ నేను ఎక్కువగా సంపాదించలేను. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, తను కొన్ని వందల వేల అవుట్లెట్స్ అనేది ఓపెన్ చేపించి వేరే వాళ్ళతో పని చేపిస్తాడు. అక్కడ ఏమవుతుంది అంటే, తను చాలా డబ్బులు సంపాదించే అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటాడు. వందల వేల స్టోర్ల నుంచి తనకి ఇన్కమ్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కరు మాత్రమే పని చేస్తే బిజినెస్లో డబ్బులు సంపాదించలేరు. మీ యొక్క పని ఎలా ఉండాలి అంటే, ఒక 10% వరకు మీరు చేయాలి, 90% వరకు మీ కిందల స్టాఫ్ చేయాలి. అంటే మీ కిందల వర్క్ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ బిజినెస్లో సక్సెస్ అనేది సాధిస్తారు. సో రెండవ కేటగిరీ వస్తే సెగ్మెంట్. సో మరి బిజినెస్ అయితే ఓకే, మనం చేయకూడదు, మన కింద ఉన్న వాళ్ళు అంటే టోటల్ 100% వరకు మనం చేయకూడదని మనం తెలుసుకున్నాం. సో మరి ఎలాంటి బిజినెస్ అంటే, అందులో ఎలాంటి వస్తువులు అమ్మడం ద్వారా మన బిజినెస్ డెవలప్ అవుతుంది. సో చాయిస్ అనేది ఏంటి అంటే, నాకు అవసరం ఉంటే కొంటాను, లేదు నాకు ఇప్పుడు అవసరం ఉన్నా నాకు కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాను అనుకోండి, అవర్ చాయిస్ అనమాట. సో అలాంటి వస్తువులు ఏముంటాయంటే, ఎగ్జాంపుల్గా నా ఇంట్లో టీవీ లేదు, ఇప్పుడు నేను టీవీ కొనాలనుకుంటాను, లేదు ఒక 6 నెలలు ఆగి కూడా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతం ఒక మొబైల్ నేను కొనాలనుకుంటున్నాను, అవసరం కాదు, ఒక 6 నెలలు నేను పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాను మొబైల్ లేకుండా కూడా. సో అది చాయిస్ అనమాట. అలాంటి బిజినెస్లు మనకు బిజినెస్ వైపు కనుక చూసుకుంటే ఎక్కువ సక్సెస్ అనేది ఇవ్వదు. మరి ఎలాంటి బిజినెస్ సక్సెస్ ఇస్తుంది అంటే, ఎఫ్ఎంసీజీ. అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇంట్లో వాడుకునే వస్తువులు అనమాట, వీటిని ఎఫ్ఎంసీజీ అంటారు. ఇవి లేకుండా ఒక వ్యక్తి బతకడం అసాధ్యం. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు రకరకాల వస్తువులు వాడుతూ ఉంటారు. ఈ ఎఫ్ఎంసీజీ వస్తువులతో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఇది ప్రజలకు నీడ్ అనమాట, ఖచ్చితంగా అవసరం ఉన్న వస్తువులు. సో ఇన్వెస్ట్మెంట్, మూడవ కేటగిరీ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది, ఈరోజు ఒక షాప్ మనం తెరవాలి అంటే ఖచ్చితంగా ఒక 5-10 లక్షల రూపాయలు ఒక షాప్ మెయిన్ సెంటర్లో పెట్టాలండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఈ డబ్బులు మన దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు. అదే ఒక బ్యాంకులో కానీ వేరే ఒక చోట ఇంట్రెస్ట్ కానీ తీసుకొచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? అలాంటి డబ్బులు తీసుకొచ్చాక మనకు మెంటల్లీ టెన్షన్ ఉంటుంది. బిజినెస్ ఎలా నడుస్తుంది, నడవట్లేదు, ప్రాబ్లం అవుతుంది. బయటకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, లేకపోతే బ్యాంకులో నుంచి లోన్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. మన బిజినెస్ ఏమో పికప్ అంటే ముందుకు వెళ్ళడం కుదరదు. అలాంటి సమయంలో మనం చాలా ఇబ్బంది పడతాం. లేదు, మన దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది, మన దగ్గర డబ్బులు లేవు. మరి ఆ బిజినెస్ కోసం వేరే వాళ్ళు మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? సో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మీ దగ్గర ఐడియా ఉంది, వేరే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సో మీరు ఆ బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు 3 ఆప్షన్లు చూసుకుంటే, వర్క్ అనేది మనము కాకుండా మనము 10% వర్క్ చేయాలి, అదర్స్ 90% వర్క్ అనేది మన కింద వర్క్ జరగాలి. అండ్ సెగ్మెంట్, చాయిస్ అనే వస్తువులు కాకుండా ఖచ్చితంగా నీడ్ ఉన్న వస్తువులు చేసుకుంటే మనం బిజినెస్లో ముందుకు వెళ్తాం. ఇన్వెస్ట్మెంట్ మనది కాకుండా వేరే వ్యక్తులు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఆప్షన్లో కనుక చూసుకుంటే, ఇలాంటి మరి వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్లు నడుస్తున్నాయా మన భూమి పైన అని అనుకుంటే,
చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి వినే ఉంటారు ఆల్రెడీ. దాంట్లో చాలా మటుకు మీరు ప్రోడక్ట్ కూడా ఆన్లైన్ ఆర్డర్ అనేది మీరు పెట్టుకుని ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక షాపులో ఒక వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫారంలో తన రిజిస్ట్రేషన్ చేసుకొని తన దగ్గర ఉన్న వస్తువుల్ని అందులో పెట్టేస్తాడు. పెట్టేసినప్పుడు కస్టమర్ వెతుకుతూ ఉంటారు తనకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి. వెతికేటప్పుడు అమెజాన్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది అక్కడ కనబడుద్ది. అక్కడ ఏం చేస్తాం, మనకు ఆ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి బై చేస్తాం. బై చేయగానే అమెజాన్ నుంచి ఆ లింక్ అనేది ఆ షాప్ అతనికి వెళ్ళి అక్కడ పార్సెల్ చేసి మళ్ళీ అమెజాన్కి సప్లై చేస్తారు. అమెజాన్ అనేది మళ్ళీ మనకి తిరిగి సప్లై చేస్తారు. కేవలం మధ్యలో అమెజాన్ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ ఉండదు, కేవలం మీడియేటర్ అనమాట. మధ్యలో ప్రోడక్ట్ని మన కస్టమర్ వరకు చేరవేస్తూ ఉంటుంది. సో ఇక్కడ అమెజాన్ ఎక్కడ కూడా డబ్బులు పెట్టలేదు, కానీ షాప్ ఒకటి కస్టమర్ కొంటా ఉన్నాడు, కానీ మధ్యలో అమెజాన్ డబ్బులు వేస్తున్నారు. మరి అమెజాన్ చేసిన పని ఏంటి అంటే దిస్ ఈ క్రియేటింగ్ నెట్వర్క్. అంటే అమెజాన్లో కొనే సంఖ్యను పెంచుకుంది. అమెజాన్ పెంచుకుంది, తను మంచి బెస్ట్ సర్వీస్ అనేది ఇవ్వడం ద్వారా తనకు ప్రపంచంలో టోటల్గా కన్జ్యూమర్స్ అనేది ఉన్నారు. కోట్ల బిజినెస్ క్రియేట్ అవ్వడానికి కారణమవుతుంది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఓలా. ఇప్పుడు ఓలా అనేది మన మొబైల్లో, ప్రతి ఒక్కరు మొబైల్లో ఉంది. మనం సిటీకి వెళ్ళామంటే రైడ్ ఖచ్చితంగా ఓలా చేసుకుంటాం. ఇక్కడ ఒక క్యాబ్, ఒక కారు కొనుక్కునే వ్యక్తి ఒక 10 లక్షల రూపాయల కారు కొనుక్కుంటాడు. తను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, దాని మీద రిస్క్ అంతా తనే తీసుకుంటాడు అండ్ కస్టమర్కి సర్వీస్ ఇస్తాడు. కానీ ఓలా మాత్రం మధ్యలో డబ్బులు అనేది సంపాదిస్తుంది. మరి ఓలా దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయంటే జీరో. ఒక్క కారు కూడా ఓలా దగ్గర లేదు, అయినా బిజినెస్ లో ఇన్కమ్ సంపాదిస్తుంది. ఎందుకు? కస్టమర్ కి ఆ సర్వీస్ ని అందవేస్తుంది, చేరవేస్తుంది. అంటే ఓలా చేసింది కూడా ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ నెట్వర్క్. అంటే ఓలా అనే యాప్ ని యూజ్ చేసే సంఖ్యను పెంచుకుంది. ఫ్రెండ్స్ చూడండి, జొమాటో, స్విగ్గీ, ఇవి కూడా ఆన్లైన్ వెబ్సైట్స్ అనమాట. వీటిలో ఫుడ్ ఉంటుందా? ఫుడ్ ఉండదు. జొమాటో అంటే, స్విగ్గీ అంటే మనకు ఫుడ్ డెలివరీ చేసే ఒక సంస్థ. మరి ఇవేం చేస్తున్నాయి? ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి తను ఆ ప్రోడక్ట్ అంటే తన దగ్గర ఒక కమిషన్ బేసిక్ లో మాట్లాడుకొని కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్ లో ఒక 100 రూపాయలు ఉన్న ఒక కేక్ ఆర్డర్ చేసామనుకోండి, ఆ 100 రూపాయల కేక్ అనేది జొమాటోకి వస్తుంది. కానీ అక్కడ నుంచి మన కస్టమర్కి ఇచ్చేటప్పుడు 120 రూపీస్ తీసుకుంటుంది. అంటే ఒక 10 రూపీస్ సర్వీస్ ఛార్జెస్, ఒక 10 రూపీస్ ప్రాఫిట్ అనుకుందాం. ఇక్కడ స్విగ్గీ అనేది ఒక 10 రూపీస్ మీదనే వర్క్ చేస్తుంది. కానీ స్విగ్గీలో ఆర్డర్ చేసే వాళ్ళు లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ నుంచి. సో స్విగ్గీ ఈజ్ క్రియేటింగ్ నెట్వర్క్. అంటే సొంతంగా తన ఒక నెట్వర్క్, అంటే తనకు ప్రతిరోజు ఆర్డర్స్ లక్షల్లో వచ్చేటట్టుగా క్రియేట్ చేస్తుంది. సో లక్షల్లో ఆర్డర్లు వస్తే 10 రూపాయల ఇన్కమ్ అనుకున్నా కానీ తనకి ఎంత లాభమో మీరు చూడండి. రెస్టారెంట్ కూడా అంత ఇన్కమ్ రాదు. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫోన్పే. నా మొబైల్లో ఫోన్పే ఉంది, మీ మొబైల్లో కూడా ఫోన్పే ఉంది. మీరు నాకు డబ్బులు పంపించారు, నేను మీకు డబ్బులు పంపించాను. మధ్యలో ఫోన్పే అనేది లింకప్ అనమాట. బ్యాంకులని అనుసంధానం చేసి ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంది. సో ఫోన్పేకి మధ్యలో డబ్బులు వస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఆన్లైన్ అంటే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఈరోజు చాలా ఫాస్ట్గా గ్రో అయిన కంపెనీలు అనమాట ఇవన్నీ. సో అలాంటి అవకాశమే మనకు కూడా వస్తే ఎలా ఉంటుంది? సో ఫ్రెండ్స్ చూడండి, ఒక బిజినెస్లో ఎఫ్ఎంసీజీలో ఒక కంపెనీ గురించి చెప్తాను, హిందుస్థాన్ యూనిలీవర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ దగ్గర చాలా ప్రోడక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు వాడుకునే చాలా ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఈ కంపెనీ తన ప్రోడక్ట్ని ట్రెడిషనల్ మార్కెట్లో ప్రతి ఒక్క షాప్లో దొరికే విధంగా చేస్తుంది. సో మరి అవి ప్రోడక్ట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే, దీనికోసం సెలబ్రిటీలు లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్కు ఒక్కొక్క సెలబ్రిటీ అంబాసిడర్గా వ్యవహరించి తను ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, హిందుస్థాన్ యూనిలీవర్స్ అనే కంపెనీ ఆ యాడ్కి డబ్బులు అనేది ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ సెలబ్రిటీలు చెప్పిన వాళ్ళు లక్షల్లో డబ్బులు అనేది తీసుకుంటారు. సో మరి ఈ సెలబ్రిటీలు ప్రోడక్ట్ను వాడతారంటే ఏ ఒక్కరు కూడా ప్రోడక్ట్ను వాడరు, 100% ఆ ప్రోడక్ట్ను వాడరు. కానీ ఆ ప్రోడక్ట్ను మాత్రం ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో హిందుస్థాన్ యూనిలీవర్ అనే కంపెనీ ఈ విధంగా తన మార్కెట్ని డెవలప్ చేసుకుంది, అక్కడ ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉంది. ఇంకొక కేటగిరీ తీసుకున్నాం, ఇది ఫ్రాంచైజీ సిస్టమ్ అంటారు. పతంజలి కనుక తీసుకుంటే, పతంజలి అనే కంపెనీ తను కూడా చాలా ప్రోడక్ట్లను తయారు చేస్తుంది. ఇక్కడ మనకు కనబడుతున్నారు, పతంజలిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాని పేరు వచ్చేసి రామ్దేవ్ బాబా. ఈ
ఇతను ఆ పతంజలికి బ్రాండ్ అంబాసిడర్. మరి ఇతను లక్షల్లో తీసుకుంటాడు, ఆ పతంజలి యొక్క ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. సో ఈ పతంజలి ఒక షాపును పెట్టాలి అంటే మనము ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు మనకు ఒక స్టోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్టోర్ లో నుంచి మనం ఇన్కమ్ తీసుకుంటాము. టోటల్ గా అలాంటి స్టోర్స్ కొన్ని వేల లక్షల్లో స్టోర్స్ అనేది పతంజలి క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి రామ్దేవ్ బాబా డబ్బులు సంపాదిస్తున్నాడు, తన అడ్వర్టైజ్మెంట్ చూసి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఇవి 2 కేటగిరీస్ ఉంటాయి. అండ్ 3వ కేటగిరీ ఇప్పుడు మనం వినబోయే కేటగిరీ వచ్చేసి వెస్టేజ్. వెస్టేజ్ అనే కంపెనీ వచ్చేసి మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇక్కడ సెలబ్రిటీలు సంపాదించారు అండ్ పతంజలిలో రామ్దేవ్ బాబా సంపాదించాడు. కానీ ఇక్కడ మాత్రం మీరు ఒక కన్సూమర్ గా ఆ 2 షాప్స్లలో మీరు కన్సూమర్ గా ఉన్నారు, మీరు కొనుక్కున్నారు, కానీ అక్కడే ఉండిపోయారు. కానీ వెస్టేజ్ అనే కంపెనీ ఏం చేస్తూ ఉంది అంటే తన దగ్గర ఉండే ప్రోడక్ట్ కి మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ అవకాశం ఇచ్చి మీకు ఒక వ్యాపార అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి వ్యాపార అవకాశంలో మనం ఇది చేసుకోవడం ద్వారా మన బిజినెస్ ను విస్తరించడం ద్వారా మనం ఇక్కడ లక్షలు సంపాదించే అవకాశాన్ని మనం తీసుకోవచ్చు. సో మన 2004లో జూన్ 2 నాడు లాంచ్ అయింది ఫ్రెండ్స్. 2 ప్రోడక్ట్లు 6 మంది డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఒకే ఒక సంవత్సరంలో 5 కోట్ల టర్నోవర్ తీసుకుంది. 2 బ్రాంచ్ ఆఫీసులు కలిగి ఉంది అనమాట, ఢిల్లీ అండ్ బెంగళూరు. సో 2021 జూన్ 2002కి వచ్చేసరికి 370+ ప్రొడక్ట్స్ ఈ రోజు ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 2,50,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ 3,000 కోట్ల టర్నోవర్, ఒక సంవత్సరానికి 3,000 కోట్ల టర్నోవర్ ని క్రియేట్ చేయగలిగింది. అలాగే 3,500 అవుట్లెట్స్ ని కలిగి స్వంతంగా ఈ దేశంలో 3,500 అవుట్లెట్స్ ని వెస్టేజ్ అనే కంపెనీ కలిగి ఉంది మనకు సర్వీస్ ఇవ్వడం కోసం. అలాగే ఆన్లైన్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. అలాగే కంపెనీ వచ్చేసి ఇండియన్ కంపెనీ. ఇండియాలో కాకుండా దుబాయ్, బెహ్రీన్, ఓమన్, సౌదీ అరేబియా, థాయిలాండ్, నేపాల్, గానా అండ్ బంగ్లాదేశ్ ఇన్ని కంట్రీస్ కూడా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉంది. గ్లోబల్ ర్యాంక్ లక్షల్లో ఉంటాయి. అలాంటి లక్షల కంపెనీలలో మన కంపెనీ యొక్క ర్యాంక్ వచ్చేసి 36వ ర్యాంక్లో కొనసాగుతుంది. అంటే ఒక ఇండియన్ గా మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, ఇండియా నుంచి ఏకైక కంపెనీ వెస్టేజ్ గ్లోబల్ ర్యాంక్ 36 తీసుకున్న కంపెనీ. సో ఇలాంటి కంపెనీలో మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతుందో చూసుకుంటే పర్సనల్ కేర్, మన ఇంట్లోకి మన ఒంటికి సంబంధించిన ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. హెయిర్ కేర్, ఫేస్ కేర్, బాడీ కేర్ సంబంధించిన ప్రొడక్ట్. అలాగే హెల్త్ కేర్, హెల్త్ సప్లిమెంట్స్ కూడా కంపెనీ తయారు చేస్తుంది. అలాగే వచ్చేసి అగ్రి కేర్, మనకు వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్ తయారు చేస్తుంది. హెల్త్ ఫుడ్, ఇంట్లో కావాల్సిన ఆయిల్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు అండ్ ప్రెషర్ డ్రింక్ కావచ్చు, ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేస్తుంది. పళ్ళకు సంబంధించిన ఓరల్ కేర్ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ 2 మనకు ఎలక్ట్రానిక్స్ లో ఉన్నాయి. అలాగే హైజీన్ అంటే ఇంట్లో మనకు ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, బట్టలు ఉతుక్కోవడానికి లిక్విడ్, బాసనలు తోమడానికి లిక్విడ్, టాయిలెట్ క్లీనర్ ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అలాగే కలర్ కాస్మోటిక్స్, ఇలాగా చాలా రకాల ప్రోడక్ట్, ఒక 375 రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ అనేది తయారు చేసి మనకు సప్లై చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి కంపెనీలో మీరు డిస్ట్రిబ్యూటర్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. హౌ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అంటే ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఈ రోజు బయట మార్కెట్ లో ఒక చిన్న షాప్ పెట్టాలి అన్నా మనము వేలల్లో లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. ఒక గప్చుప్ బండి పెట్టాలంటే 50,000 రూపాయలు, ఒక కిరాణా షాప్ పెట్టాలంటే ఒక 2-3 లక్షల రూపాయలు, ఒక సూపర్ మార్కెట్ పెట్టాలంటే ఒక 10-15 లక్షల రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఏ షాప్ తీసుకున్నా కానీ లక్షల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. కానీ ఈ యొక్క బిజినెస్ ని మీరు ప్రపంచవ్యాప్తంగా చేయవచ్చు. ఈ బిజినెస్ లో మీరు ఆపర్చునిటీ తీసుకునేది 2 అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి చాయిస్ నెంబర్ 1, ఒక 5,000 రూపీస్తో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. దీనికి గాను కంపెనీ మీకు 150 PV అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 150 PV తీసుకోవడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఒక 30% బెనిఫిట్ అనేది చూపిస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసి చాయిస్ నెంబర్ 2 వచ్చేసి 10,000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. దీనికి వచ్చేసి 300 PV వస్తుంది. ఇక్కడ 10,000 రూపీస్తో స్టార్ట్ చేసిన వాళ్ళకి కంపెనీ ఫాస్ట్ స్టార్ట్ 8% అనే ఒక లెవెల్ అనేది అచీవ్మెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓవరాల్గా వచ్చి వీళ్ళకు 45% బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఈ 2 ఆప్షన్ల ద్వారా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు ఇది. అసలు 5,000 రూపీస్తో ఏ ఒక్క షాప్ చూడండి, ఒక 10,000 రూపీస్తోని ప్రపంచవ్యాప్తంగా చేసుకునే ఏదైనా షాప్ ఉంటుందా? ఉండదు. కానీ ఈ ఒక్క మార్జిన్తోనే మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీనికి గాను 3 steps టు సక్సెస్
అంటే ఓన్లీ 3 స్టెప్లలో మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే విధానాన్ని కూడా మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోర్టు క్లబ్ అంటారు, సెకండ్ వన్ గో గెటర్, థర్డ్ వన్ క్రౌన్ క్లబ్. ఈ యొక్క 3 స్టెప్స్ టు సక్సెస్ అనే ఆ సెషన్ని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక సపరేట్గా ఒక 1 అవర్ సెషన్ వింటారు. అది కనుక వింటే మీరు 100% 1 lakh per month ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎస్, ఒకసారి మనం బిజినెస్ మోడల్ తీసుకుందాం ఫ్రెండ్స్. 5,000 or 10,000 అన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అమౌంట్ నేను బిజినెస్ మోడల్ చూపిస్తున్నాను. ఒక 5,000 రూపీస్తోనే మీరు ఇచ్చారు. ఫస్ట్ మంత్ వచ్చేసి మీకు 150 రూపీస్ అనేది మీకు రావడం జరిగింది. చాలా చిన్న అమౌంట్ ఫ్రెండ్. 150 రూపీస్ అనేది చాలా చిన్న అమౌంట్, కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేశారు, మీరు పొందగలిగారు. సో బిజినెస్ని 1 మంత్ మీరు క్యారీ చేశారు, నేర్చుకున్నారు, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యారు. మీరు నేర్చుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఈ బిజినెస్లో అవకాశాన్ని ఇచ్చారు. ఈ బిజినెస్ని మీరు విస్తరించారు. అంటే మీ యొక్క వ్యాపారాన్ని పెద్దగా చేసుకోవాలని చెప్పేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీకు వచ్చిన ఆపర్చునిటీని ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 6 మెంబర్ వ్యక్తులకి మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళ ద్వారా టర్న్ ఓవర్ ఎంత క్రియేట్ అవుతుంది అంటే 6 into 5,000 30,000 రూపీస్ ఫస్ట్ మంత్లో. సో ఓవరాల్గా వచ్చే ఇన్కమ్ మీకు వచ్చేసి 3,000 రూపీస్ సెకండ్ మంత్లో తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక థర్డ్ మంత్ కనుక వెళ్ళినప్పుడు ఈ 6 మెంబర్స్కి మీరు బిజినెస్ని నేర్పించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించారు. వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగా 6 ద్వారా 36 మెంబర్స్ రావడం జరిగింది. సో ఇక్కడ ఆ 36 మంది వ్యక్తుల ద్వారా వచ్చిన టర్న్ ఓవర్ వచ్చేసి 1,80,000 రూపాయలు. ఇందులో మీ యొక్క ఇన్కమ్ 18,000 రూపాయలు ఉండబోతుంది. సో అలాగే 4th మంత్ కనుక తీసుకుంటే ఈ 36 మెంబర్స్కి మళ్ళీ బిజినెస్ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. 6 into 6 ప్రాసెస్లో మనకు 36 into 6 216 మెంబర్స్ ఈ బిజినెస్లోకి వస్తారు. అండ్ 5,000 రూపీస్తో స్టార్ట్ చేశారు కాబట్టి 10 lakhs ప్లస్ టర్న్ ఓవర్ అనేది మీ కింద జరిగింది. ఇది 4th మంత్కి వచ్చేసరికి 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన వ్యాపారాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నామో, మన కింద ఒక నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటున్నామో మన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మరి ఇలాంటి బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఊరికే సక్సెస్ అవుతామా? ఎవరైనా గైడెన్స్ ఇవ్వాలి కదా. మరి అలాంటి గైడెన్స్ ఇవ్వడం కోసం కూడా మనకు ఒక విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఇందులో లెర్నింగ్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అది గ్యారంటీ. ఎందుకంటే చాలా సక్సెస్ అయిన పీపుల్స్ ఓన్లీ విన్నింగ్ టీంలో మాత్రమే ఉన్నారు. సో మరి విన్నింగ్ టీం మనకి ఎలా గైడెన్స్ ఇస్తుంది అంటే సిఈఓ. ఈరోజు మీరు వింటున్న ఈ సెషన్ అనే దాన్ని ఏమంటారంటే సిఈఓ, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఈ సెషన్ ద్వారా మీరు ప్లాన్ వింటారు. సిఈపి అండ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, దీని ద్వారా మీరు ఎందుకు ఈ బిజినెస్ చేయాలనేది నేర్చుకుంటారు. ఈడిఎస్ సక్సెస్ఫుల్ లీడర్స్ మాట్లాడతారు. హల్లా బోల్, ఫ్యామిలీ రీయూనియన్, గో క్రౌన్, డైమండ్ అండ్ లీడర్షిప్ మీటింగ్. ఈ యొక్క ట్రైనింగ్స్ ద్వారా మనము 100% ఒక లీడర్షిప్గా మనం ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటాము. అలాగే వెస్టేజ్ అనే కంపెనీ కూడా మనకు సిఎన్టీ, విఐపి, విఎల్సి, విఎల్సి2, విడబ్ల్యూఎస్, విహెచ్డబ్ల్యూ, విఏఎఫ్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా మనకు ప్రోడక్ట్ గురించి, కంపెనీలో ఉండే డెవలప్మెంట్ గురించి మనకు వివరిస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఇంకొకరు వచ్చేసి అప్లైన్. మీకు ఎవరైతే ఈ బిజినెస్ని ఈరోజు పరిచయం చేస్తున్నారో వాళ్ళు మోస్ట్లీ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క లైన్ ఆఫ్ స్పాన్సరింగ్ టోటల్గా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. మీరు ఈ ముగ్గురి ద్వారా మీరు సపోర్ట్ తీసుకొని మీరు 100% సక్సెస్ అవ్వచ్చు ఈ బిజినెస్ని. సో ఈ బిజినెస్లో మన యొక్క విజనరీ మేనేజ్మెంట్ ఉన్నది. గౌతమ్ బాలి సార్ కంపెనీ యొక్క సిఇఓ, అండ్ కన్వర్బీర్ సింగ్ ఐటీ హెడ్, అండ్ దీపక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటారనమాట. ఈ ముగ్గురు మన కంపెనీ యొక్క విజనరీ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీలో మనకు 9 రకాల ఇన్కమ్స్ అనేది మనం అచీవ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ 10 to 20%, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 11%. అలాగే థర్డ్ వన్ వచ్చేసి బ్రౌన్స్ డైరెక్టర్ బోనస్ 4%. ఫోర్త్ వన్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లీడర్షిప్ బోనస్ 16%. సిక్స్త్ వన్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ 5%. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక అవుట్ ఆఫ్ అంటే దేశం దాటి వెళ్ళి చూసి రావాలి అన్న కోరిక అయితే ఉంటుంది. ఒక విమానంలో వెళ్ళాలి, ప్రయాణం చేయాలన్న కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికగానే ప్రతి ఒక్కరూ పొందుతున్నారు, కోరికగానే ఉంచుకుంటున్నారు. కానీ ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో సంవత్సరానికి 2 సార్లు
ఫారెన్ ట్రిప్ ఫ్రీగా వెళ్ళి రావచ్చు. దానికోసం కంపెనీ ట్రావెల్ ఫండ్ 5% ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క లైఫ్లో మీరు ఒక బైక్ నుంచి కారు నడిపే పొజిషన్కి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ కార్ ఫండ్ 5% ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు కారు కొనుక్కోవచ్చు. అలాగే మన కంపెనీలో 8,000 మంది కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు. అలాగే హౌస్ ఫండ్ 3% ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలనేది కళ, కానీ ఆ కళగానే ఉండిపోతుంది. చాలా మంది రెంటెడ్ హౌస్లలో ఉండిపోతూ ఉన్నారు. కానీ ఈ బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కోవడం మాత్రం గ్యారంటీ. దానికోసం 3% మనము సపరేట్గా కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% తీసుకోవడం జరుగుతుంది. ఇలాగా మన కంపెనీ 9 రకాల ఇన్కమ్స్ని మనకు ఇవ్వడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. మరి ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ గురించి కనుక చూసుకుంటే ఫస్ట్ ఫోటోలో చూస్తున్న వారు మనకు చీఫ్ మెంటర్ ఎస్పీ బరిల్ సార్ వచ్చేసి 6 years అవుతుంది బిజినెస్లోకి వచ్చి. ప్రజెంట్ 80 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారు. ఈ సార్ ఆధ్వర్యంలోనే మనం బిజినెస్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అండ్ హైదరాబాద్ నుంచి మనకు ఇందర్బీర్ సార్ ఉన్నారు. సార్ వచ్చేసి ఆటోమొబైల్స్ రంగం నుంచి వచ్చారు. 2 కార్లు అచీవ్ చేశారు. ఈ బిజినెస్ నుంచి 4 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే టి చరణ్ సార్ అండ్ భార్గవ్ మేడం సార్ వచ్చేసి ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఆ యొక్క పొజిషన్ నుంచి ఈరోజు జాబ్ ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్ని టేకప్ చేసి వితిన్ షార్ట్ పీరియడ్లోనే క్రీటా కార్ అచీవ్ చేశారు. 3 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే సత్యనారాయణ కులకర్ణి, షీలా కులకర్ణి మేడం సార్ వచ్చేసి మనకు ఇంజనీర్ ప్రొఫెషనల్ నుంచి వచ్చారు. సంగారెడ్డిలో ఉంటారు. సార్ వచ్చేసి ప్రజెంట్ ఇన్కమ్ 3,70,000 వరకు తీసుకుంటున్నారు. సెలీరియో కార్ అచీవర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎండి సలీం అండ్ షాహిన్ మేడం సార్ ప్రొఫెషనల్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు. సార్ యొక్క ఇన్కమ్ 2,40,000 ప్లస్ పర్ మంత్ ఉంది. అలాగే బ్రీజా కార్ తీసుకున్నారు ఇక్కడ ఈ కంపెనీ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీనివాస్ అండ్ స్వప్న మేడం సార్ వచ్చేసి మనకు మేడ్చల్లో ఉంటారు. సార్ కూడా ప్రొఫెషన్ క్యాబ్ డ్రైవర్ నుంచి వచ్చారు. ఇక్కడ WRV కార్ అచీవ్ చేసుకున్నారు. అలాగే 2,70,000 ప్లస్ ఇన్కమ్ పర్ మంత్ తీసుకుంటా ఉన్నారు. సో సలీం సారు, శ్రీనివాస్ సార్ యొక్క డిగ్రీ కనుక చూసుకుంటే కేవలం 7th క్లాస్ మాత్రమే చదువుకున్నారు. ఒక 7వ క్లాస్ చదువుకొని ఈరోజు ప్రొఫెషనల్గా ఈ వర్క్ని కెరియర్గా ప్లాన్ చేసుకొని సక్సెస్ అయినారు ఫ్రెండ్స్. అండ్ పురుషోత్తమ దాసు అండ్ పూర్ణిమ మేడం సో వీళ్ళు వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఉంటారు. వీళ్ళు ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి సార్ వచ్చారు. మేడం తీసుకున్న డిసిషన్కి సార్ పార్ట్ టైమ్గా హెల్ప్ చేస్తూ ఈరోజు బ్రీజా కార్ తీసుకున్నారు. 4 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు అశోక్ అండ్ లావణ్య. వీళ్ళ ప్రొఫెషనల్ వచ్చేసి ఫోటోగ్రఫీ నుంచి వచ్చారు. అలాగే ఈ రోజు వచ్చేసి తను కూడా బెలూన్ కార్ తీసుకున్నాడు. అండ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ కూడా ఎవ్రీ మంత్ అటెండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పవన్ రాజ్ అండ్ హరిణి మేడం. ఈ వ్యక్తులు కూడా వచ్చేసి మనకు ఫోటోగ్రఫీ రంగం నుంచి వచ్చారు. ఇక్కడ నుంచి కార్ అచీవ్ చేశాడు. అలాగే 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు సారు. అండ్ శ్రీనివాస్ బడ్డేమాన్ శ్రీనివాస్ సార్ ఇక్కడ సార్ వచ్చేసి స్కోడా కార్ తీసుకున్నారు. 1,50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే శ్రీనివాస్ చారి సార్ వచ్చేసి గోల్డ్ స్మిత్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ సార్ కార్ అచీవర్ అండ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ వరకు తీసుకుంటున్నారు. సో వీళ్ళందరూ చేసింది ఒకటే ఫ్రెండ్, వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో వాటి కోసం వాళ్ళు వెతుకుతున్న క్రమంలో వెస్టేజ్ అనే కంపెనీని ఆపర్చునిటీగా తీసుకోవడం జరిగింది. సో మరి వెస్టేజ్ కంపెనీలో మీరు పొందాలనుకుంటుంది ఏంది అని కనుక మీరు డిసైడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సక్సెస్ అవ్వచ్చు. మరి ఎలాంటి మనం ఇక్కడ నుంచి పొందవచ్చు ఒకసారి చూసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్, ప్రస్తుతం మీరు సంపాదిస్తున్న దానికి అడిషనల్గా ఇన్కమ్ని ఇక్కడ నుంచి సంపాదించవచ్చు. అలాగే డ్రీమ్ హౌస్, మీరు ఈ కంపెనీ ద్వారా డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. అలాగే ది బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా మీరు పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే యంగ్ అండ్ రిచ్ రిటైర్మెంట్, ఈరోజు 60 సంవత్సరాలు పనిచేసి మనము రిటైర్మెంట్ తీసుకోవడం కాదు ఫ్రెండ్స్, కేవలం 5 సంవత్సరాలు పనిచేసి యంగ్ అండ్ రిచ్ రిటైర్మెంట్ అయ్యి మీరు ప్రపంచాన్ని చుట్టి రావచ్చు ఈ బిజినెస్ ద్వారా. అలాగే డ్రీమ్ కార్, మీరు ఒక అద్భుతమైన కారు మీరు ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు డ్రీమ్ కార్ అనేది గెలుచుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ టైం, మీరు మీ ఫ్యామిలీకి టైంని కేటాయించే సమయాన్ని మీరు మాత్రమే డిసైడ్ చేసుకోవచ్చు. మీ పైన ఎవరు బాస్ ఉండరు, మీ యొక్క టైం మీ చేతుల్లోనే ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీరు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏదైనా ఆర్డర్ చేయాలి అంటే ఫస్ట్ ప్రైస్ కేటగిరీ చూస్తారా, లేదు అంటే ఫుడ్ కేటగిరీ చూస్తారా అంటే
మోస్ట్లీ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ చూస్తారు, అమౌంట్ ఎంత ఉంది, రైట్ సైడ్ లో అమౌంట్ ఎంత ఉంది, దాన్ని చూసాకే లెఫ్ట్ సైడ్ లో ఆర్డర్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీకు నచ్చిన ఫుడ్ తినలేకపోతున్నారు అంటే మీ దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు అని అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మనం ఇక్కడ అచీవ్ చేయొచ్చు. వరల్డ్ టూర్, ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అలాగే చారిటీ, ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలి అంటే మీ జేబు ఫస్ట్ సపోర్ట్ చేయాలి. మీ మనసు ఎంత సపోర్ట్ చేసినా అక్కడ ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. మీ జేబు సపోర్ట్ చేస్తే మాత్రమే ప్రయోజనం ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ మనం చారిటీ చేయొచ్చు. అలాగే ఈ బిజినెస్ అనేది ఎవరి కిందో వర్క్ చేయాల్సింది కాదు, యు ఆర్ ద ఓన్ బిజినెస్. మీరు ఈ బిజినెస్ కి హెడ్. మీ పైన ఎవ్వరు యజమాయిషి చలాయించే బాస్ ఎవ్వరు ఉండరు. అండ్ మీ ఫ్యామిలీలో మీ ఇంట్లో ఆడవారి కోరికలు తీర్చవచ్చు. జ్యువెలరీ ఉంది, డైమండ్స్ ఉంది, చీరలు ఉన్నాయి, ప్రతి ఒక్క కోరికని మీరు తీర్చవచ్చు. అలాగే టైం ఫ్రీడమ్, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే హెల్తీ అనమాట, హెల్తీ లైఫ్ ని మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే లోన్ ఫ్రీ, మీకు ఎలాంటి లోన్స్ ఉన్న వాటిని అన్నిటినీ కంప్లీట్ గా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ రెస్పెక్ట్, ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే మీకు దొరికేది ఏంటంటే యు ఆర్ ద రెస్పెక్టెడ్ పర్సన్. మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ని తీసుకుంటారు, రెస్పెక్ట్ పొందుతారు. అండ్ మోస్ట్లీ నేను చేస్తున్నది ఎందుకోసం అంటే సెక్యూరిటీ. వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ. ఫ్రెండ్స్ ఇక్కడ పిక్చర్ లో చూడండి, ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఒక వ్యక్తి తన భుజాల పైన మోస్తా ఉన్నాడు. అంటే తను ఒక జాబ్ చేయొచ్చు, ఒక బిజినెస్ చేయొచ్చు, ఆ బిజినెస్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీని అనేది నడపడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్ రెండవ పిక్చర్ లో కనుక చూసుకుంటే, ఏదైనా ప్రాబ్లం చేత అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వచ్చి అతను ఆ పని చేయలేనప్పుడు ఆ బరువు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎమ్మడే వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకొక వ్యక్తి పైన పడుతుంది. మరి వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు ఆ బిజినెస్ ని? చేయలేరు. అప్పుడు వాళ్ళు ఆర్థికంగా చిన్న భిన్నం అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ రోజు ఏదైతే సంపాదిస్తున్న డబ్బులు ఉన్నాయో, మనము ఈ భూమి మీద లేకున్నా ఆ డబ్బులు వచ్చాయంటే సెక్యూరిటీ ఉన్నట్టు. సో ఫ్రెండ్స్, ఎంతమందికి ఉంది అలాంటి సెక్యూరిటీ? ఈ రోజు పని చేస్తే ఈ రోజు మాత్రమే డబ్బులు వస్తాయి, రేపు పని చేస్తే రేపు మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి? రావు. కాబట్టి మనం అందరం ఇన్సెక్యూరిటీలో ఉన్నాం. ఈ బిజినెస్ లో గొప్పతనం ఏంటంటే మీరు సెక్యూరిటీని పొందొచ్చు. మీరు పని చేయని రోజు కూడా డబ్బు సంపాదించే అవకాశం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ప్రజెంటేషన్ విన్నారు. సో మీకు మీరుగా ఒక 5 క్వశ్చన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపడానికి ప్రతి నెల ఎంత డబ్బు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోవచ్చు, ₹1,00,000 అనుకోవచ్చు, 2 లక్షలు అనుకోవచ్చు, 5 లక్షలు అనుకోవచ్చు. ఏదన్నా ఒక అమౌంట్ అనేది మీ మనసులో అనుకున్నారు. సో మరి మీరు అనుకున్నంత డబ్బు సంపాదించడం కోసం రోజులో ఎంత సమయం కేటాయించగలరు? ఫ్రెండ్స్, ఈ రోజు నేను ₹1,00,000 అనుకున్నాను, కానీ నా దగ్గర టైం లేస్తారంటే మనకు డబ్బు అయితే కావాలా, కాకపోతే మన టైం కేటాయించకపోతే అలా ఆ డబ్బు ఎలా సంపాదించగలుగుతాం? సో ఫ్రెండ్స్, మీరు అనుకోండి, ఎంత డబ్బు అనుకున్నా సరే మీరు అనుకోండి, కానీ దానికోసం మీరు ఎంత సమయం కేటాయించగలుగుతారు? గంట కేటాయించగలుగుతారా? 2 గంటలు కేటాయించగలుగుతారా? 4 గంటలు కేటాయించగలుగుతారా? మీరు డిసైడ్ అవ్వండి, రాసుకోండి. ఈ యొక్క స్ట్రక్చర్లో మీరు సైడ్లో రాసుకోండి. ఒక ₹1,00,000 నేను ఒక 3 గంటలు కేటాయించగలుగుతా ఒక రోజు, అలా రాసుకోండి. మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? అంటే ఈ బిజినెస్ విన్న తర్వాత మీకు ఈ బిజినెస్ నచ్చకపోతే ఇంకా మరి డబ్బు సంపాదించడం కోసం మీ దగ్గర అవకాశం ఉందా? ఒక ₹1,00,000 సంపాదించే అవకాశం వేరే ఎక్కడైనా ఉందా? మీరు డబ్బులు పెట్టకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా. సో లేకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? ఒకవేళ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒకవేళ మీరు అనుకున్నంత గ్రోత్ రాలేదు, ఏమవుతుంది ఫ్రెండ్స్? మీరు ఏమైనా జాబును మానేస్తున్నారా? లేకపోతే మీరు పర్సనల్గా చేసే వర్క్ను మానేస్తున్నారా? మీరు ఎక్కడైనా డాక్టర్ ఉంటే డాక్టర్ మానేస్తున్నారా? లాయర్ ఉంటే లాయర్ మానేస్తున్నారా? ఏది మానట్లేదు. మీరు ఎక్స్ట్రా చేస్తున్నారు, ఒక 2-3 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. సక్సెస్ అవుతే మంచి ఇంకా లైఫ్ వెళ్తుంది. ఒకవేళ సక్సెస్ కాకపోతే ఉన్న పొజిషన్లో ఉంటారు. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఫ్రెండ్స్, నేను ఈ స్లైడ్లో చెప్పిన ప్రతి ఒక్కటి మీరు పొందడం మాత్రం గ్యారెంటీ. మీరు సక్సెస్ అయిన రోజు ఈ చార్ట్లో ఉన్న ప్రతి ఒక్కటి మీ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి ఈరోజు సక్సెస్ అయిన పీపుల్స్ దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ అవకాశాన్ని మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, ఈ బిజినెస్ని పూర్తిగా తెలుసుకోండి. 1-2 సార్లు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు చిన్న పిల్లలు వాళ్ళు బడికి వెళ్ళను అంటే మనము ఒక దెబ్బ కొట్టో లేకపోతే తిట్టో మనం పంపిస్తున్నాం. ఎందుకు? వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళకు తెలియదు కాబట్టి.
వాళ్ళ ఫ్యూచర్ ఎవరికి తెలుసు? మనకు తెలుసు. నేనే చదువుకోలేదు, నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు చదువుకోరా బాబు, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు అని చెప్పేసి మనం పంపిస్తా ఉన్నాం. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు మీకు ఈ అవకాశం ఎవరైతే ఇచ్చారో ఈ రోజు మీరు ఈ ప్లాన్ విన్నారు. సో ఈ ప్లాన్లో చాలా గ్రోత్ ఉంది. మరి ఆ గ్రోత్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు మీకు ఈ లింక్ ఎవరైతే వాట్సాప్లో కానీ ఫోన్ చేసి కానీ ఎవరైతే చెప్పారో వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి. నేను ఈ బిజినెస్లో 1 లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటున్నాను, నాకు నీ హెల్ప్ కావాలి, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, సో నాకు హెల్ప్ చేయండి. అట్లా ఖచ్చితంగా మీరు కనుక డిసైడ్ అయితే 100% మీరు తిరిగి 1 ఇయర్ లోపల మీరు లక్షాధికారి కావడం గ్యారంటీ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.